హలో అందరికీ. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ పద్మాకిరణ్ వ్లాగ్స్. ఏంటి ఇంత చీకట్లో ఉందనుకుంటున్నారా? మేమైతే నైట్ టైమ్ అండి రైల్వే స్టేషన్‌కి స్టార్ట్ అయ్యాము. ఇంకా ఫుల్‌గా వర్షం స్టార్ట్ అయింది. దీన్ని చూసి చాలామంది రైల్వే స్టేషన్ అంటే అస్సలు నమ్మరు. సేమ్ ఎయిర్‌పోర్ట్ లానే ఉంటుందన్నమాట. చూసారా బయట నుంచి ఎలా కనిపిస్తుందో? ఈ విజువల్స్ అన్నీ చూస్తే ఎవరైనా ఎయిర్‌పోర్ట్ అనుకుంటారు. కానీ ఇది ఎయిర్‌పోర్ట్ కాదు. బెంగుళూరులోని ఒక రైల్వే స్టేషను. రైల్వే స్టేషన్ నేమ్ ఏంటి అంటే ఎస్ఎంవిటి శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య రైల్వే స్టేషన్ అన్నమాట. మేమెందుకు నైట్ టైం రైల్వే స్టేషన్‌కి వచ్చాము అంటే, మా విలేజ్ నుంచి కొంతమంది వచ్చారన్నమాట మా రిలేటివ్స్. వాళ్ళకి కొంచెం భోజనం ఇద్దామని చెప్పి మేము రైల్వే స్టేషన్‌కి వచ్చాము. ఇంకా ఈ రైల్వే స్టేషన్ బాగుంటుంది కదా! మీకు కూడా చూపిద్దామని చెప్పి చిన్న క్లిప్స్ తీసుకున్నాను. కానీ చాలా ఫుల్ క్రౌడ్ ఉందండి. ఇది పెద్ద రైల్వే స్టేషను. దానివల్ల చాలా ఫుల్‌గా జనాలున్నారు. చాలా మందన్నమాట. ఇంకా ఫుల్‌గా వర్షం కాబట్టి నేను, వేదు ఇద్దరం బూచోల్లాగా రెయిన్ కోట్స్ ఏసుకున్నాము. మా హస్బెండ్ అయితే వేసుకోలేదు రెయిన్ కోట్ కానీ, ఇంకా ఫుల్‌గా తడిచిపోయాము. చూసారా వేదు ఎలా ఉన్నాడో. ఇంకా ఇదైతే ఇక్కడేంటంటే రైల్వే స్టేషన్‌లో లిఫ్ట్ ఉంటుంది, ఎస్కలేటర్ ఉంటుంది, స్టెప్స్ ఉంటాయి అన్నీనండి. ఇది చాలా పెద్ద స్టేషను అండ్ చాలా బావుంటుంది. చూసారా? అంటే సేమ్ లుక్స్ లైక్ ఎయిర్‌పోర్ట్ అన్నమాట మనకి. ఇంకా సరేనని చెప్పి మేము ప్లాట్‌ఫామ్ 1కి అయితే వచ్చాము. వాళ్ళ ప్లాట్‌ఫామ్ 1 నుంచి ఇంకా అలా చూద్దామని చెప్పి పైకి వెళ్ళాము. ప్లాట్‌ఫామ్ 1 ఒక్కటే కిందుంటుంది. మిగతా 2 నుంచి 7 ప్లాట్‌ఫామ్స్ కూడాను మనం ఇలా మెట్లెక్కి వెళ్ళాలన్నమాట. పైకి వెళ్ళాలి. పైకి వెళ్తే ఉంటాయి మనకి. ఇక్కడ ఏంటి అంటే మొత్తం చాలా బావుంటుంది. మనం నార్మల్‌గా ఒక ప్లాట్‌ఫామ్ నుంచి ఇంకో ప్లాట్‌ఫామ్‌కి వెళ్ళాలంటే నార్మల్‌గా ఎలా ఎళ్తాం మనం? సింపుల్‌గా చెప్పాలంటే అక్కడున్న ఫ్లైఓవర్ ఎక్కి ఎళ్తాము. లేదు అనుకుంటే ఎలా వెళ్తాము? మనలాంటి ప్రో వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా రైల్వే పట్టాలు ఎక్కి దాటి వెళ్ళిపోతాం కదా! కానీ ఇక్కడైతే హ్యాపీగా లోపల నుంచే మనకి ఒక ఇది ఉంటుందండి. ఎలా అంటే స్వరంగ మార్గంలా ఉంటుంది. దాని నుంచి అది నాకు కన్వే చేయడం రాలేదు సరిగ్గా కానీ, అలా ఉంటుంది. మనం దానిలోంచే ప్లాట్‌ఫామ్ 1 నుంచి 2కి వెళ్ళిపోవచ్చు. అంటే ఫ్లైఓవర్ ఎక్కాల్సిన అవసరం లేదు. ఏం లేకుండానే హ్యాపీగా మనం వెళ్ళొచ్చు. నేను మీకు అదైతే చూపిస్తాను. ఇవన్నీ చాలా బావుంటుంది. ఇంకా నేను, వేదు అయితే అక్కడ తిరుగుతూనే ఉన్నాము. ఎందుకంటే మా వాళ్ళు రావడానికి కొంచెం టైం పట్టింది కాబట్టి, ఇంకా నేను, వేదు అలా తిరుగుతూనే ఉన్నామన్నమాట. వేదు అయితే ఆడుకున్నాడు. ఎందుకంటే మేము ప్లాట్‌ఫామ్ 1లో లేకుండా 2కొచ్చేసాము. ప్లాట్‌ఫామ్ 2కి ఆ టైంలో ఏ ట్రైన్ లేకపోవడంతో చాలా ఖాళీగా ఉంది ప్లాట్‌ఫామ్ అంతా కాబట్టి వేదు అయితే బాగా ఆడుకున్నాడు. ఈ మధ్యన ఎక్కడికెళ్ళినా వేదు అయితే చాలా బాగా ఆడుకుంటున్నాడు. సో, నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బట్ నైట్ 11 అయింది. 11 అప్పుడు కూడాను వేదు ఇంకైతే ఆడుకుంటున్నాడు. నేను మీకు చెప్పాను కదా స్వరంగం అని. ఇదేనండి లోపల నుంచి అంటే అండర్ పాస్ ఉంటుంది కదా! వే అనేది మనకి. అదన్నమాట ఇది. లోపల నుంచి వెళ్ళి మేము ప్లాట్‌ఫామ్ 2కొచ్చాము. ప్లాట్‌ఫామ్ 2 నుంచి 1కి వెళ్ళిపోవచ్చు, 7కి వెళ్ళొచ్చు. దేనికైనా సరే ఇలా లోపల నుంచి అంటే కింద నుంచి మనకి అండర్ గ్రౌండ్ నుంచి ఉంటుంది. మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అన్నమాట. చాలా పెద్ద ప్లాట్‌ఫామ్స్ కూడా ఉంటాయి. ఇంక ఇది చూసారా? వేదు అయితే మమ్మల్ని పట్టించుకోకుండా చక్కగా ఆడుకుంటున్నాడు. వెనకొస్తున్నామా లేదా అన్న భయం కూడా లేదు. వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి హ్యాపీగా నవ్వుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే జనాలు ఎక్కువ లేరు కాబట్టి వాడు చాలా హ్యాపీగా ఆడుకున్నాడు. వేదుకైతే బాగా నచ్చింది ఇది. ఇంకా నేనైతే కొన్ని వీడియోస్ తీశాను. అంత బాగా కవర్ చేయలేకపోయాను. బట్ తీశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.